ఇక్కడ విషయం ఏంటి అంటే ఇండస్ట్రీకి రావాలి అంటే చదువు లేకుండా అనేది సంబంధం లేదు. ఇండస్ట్రీలోకి రావాలి అంటే యాక్టింగ్ ఉండాలి, యాక్టింగ్ రావాలి. అది అసలు మీకు యాక్టింగ్ అంటే అసలు ఎక్కడైనా కోర్స్ తీసుకున్నారా, డైరెక్ట్ గా ఇండస్ట్రీలోకి ట్రైన్ ఎక్కేసి వచ్చేసారా? నాకు యాక్టింగ్ కోర్స్ అంటే చంద్రమోహన్ గారేనండి. అందుకే ఆయన నేను గురువు అని పిలుస్తాను. ఓకే. స్టార్టింగ్ లో నేను వీడియోలు చేసేటప్పుడు నాకు అసలు ఏం వచ్చేది కాదు. కెమెరా ముందు ఫేస్ పెట్టేసి ఇలా కెమెరాని చూస్తూ మాట్లాడేవాడిని. సో ఆయన చెప్పారు, ఆ కెమెరా ఇప్పుడు మనం చూడకూడదు, మనం ఇటు సైడ్ యాక్టింగ్ చేసుకోవాలి, కెమెరామెన్ పని కెమెరామెన్ చేసుకుంటారు అని చెప్పేవారు. అలాగే ఆయన నాకు చాలా నేర్పారు మెలుకువలు. నా గురువు గారు అయితే చంద్రమోహన్. నేనైతే ప్రత్యేకంగా ఏ యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వలేదు. వాళ్ళ ఇంటికి డైలీ వెళ్తుండేవాడు. ఆయన నాకు చెప్పేవారు, సత్య ఇది ఇట్లా ఉండాలి, అది అట్లా ఉండాలి, ఇది ఇట్లా చేయాలి, అట్లా చేయాలి అని చెప్పేవారు. సాంగ్స్ కూడా ఆయన పాడమనేవారు, ఆయన సినిమాలో పాటలు. నేను పాటలు కూడా పాడతాను. ఇప్పుడు గురువు గారు అన్నారు కదా మీరు, చంద్రమోహన్ గారు. ఆ గురువు గారి ద్వారా మీకు ఇండస్ట్రీలో ఎంతవరకు లాభం జరిగింది? అమ్మో చాలా లాభం. ఆయన లేకపోతే నేను అసలు ఈరోజు ఇక్కడ లేను. రమప్రభ గారు, చంద్రమోహన్ గారు, అన్నపూర్ణ గారు, భానుచంద్ర గారు లేకపోతే నేను అసలు హైదరాబాద్ లో ఉండను. లాభం అంటే మీ దృష్టిలో ఏంటి? వాళ్ళు అందరితో పరిచయాలు చేయించి నాకు కొద్దిగా, నేను కూడా 12 సినిమాలు చేశాను ఇప్పటిదాకా. ఓకే. అన్నపూర్ణమ్మ గారితో అన్నపూర్ణమ్మ గారి మనవడాన్ని మూవీ చేశాను, శివనాగ్ గారి డైరెక్షన్ లో. తర్వాత కాలీఫ్లవర్ మూవీ చేశాను సంపూర్ణేశ్వర బాబుతో. అందులో 2 రోల్స్ చేశాను, డాక్టరు అండ్ కమెడియన్. ఇంకా వెన్నెల కిషోర్ తో శ్రీకాకుళం షెర్లేక్ చేశాను. అలాగే జబర్దస్త్ అప్పారావు వాళ్ళతో నిండా సినిమా చేశాను, మైండ్ గేమ్ అనే సినిమా. ఇప్పుడు అలాగే సుమన్ గారితో వి సముద్ర గారి డైరెక్షన్ లో వరదరాజు గోవిందం చేశాను. చాలా సినిమాలు చేశాను. సినిమా ఇండస్ట్రీలో అయితే నాకు ఏం గుర్తింపు రాలేదు, సోషల్ మీడియాలోనే వచ్చింది నాకు గుర్తింపు. అసలు సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు రావడానికి కారణం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? అసలు నాకు మంచి రోల్స్ రాలేదు, అన్ని ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినవి పడ్డాయి. ఓకే. అంటే రోల్స్ అంటే మీకు హీరో రేంజ్ రోల్స్ ఇవ్వాలా? హీరో కాదు, ఏదైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొంచెం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కనిపించే రోల్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు రోల్స్ చేయాలి అంటున్నారు, ఒక మంచి రోల్ రావాలని 5 మినిట్స్ అట్లా అంటున్నారు. దానికి తగ్గట్టు మీరు ఇంతకు ముందు ఏమన్నా అసలు అట్లీస్ట్ యాక్టింగ్ లో మనం ఏదన్నా నిరూపించుకోవడానికి అసలు ఏం చేశారు? ఇప్పుడు అందరికి యాక్టింగ్ స్కూల్లో వెళ్ళే అంత టైం ఉండదండి. నేను ఆ టైం అనట్లేదు, యాక్టింగ్ స్కూల్కి వెళ్ళి మీరు చెయ్యాలి అనట్లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ వచ్చింది, ఇంతకు ముందు టిక్ టాక్ వచ్చింది. టిక్ టాక్ లో యాక్టింగ్ నిరూపించుకొని ఎంతో మంది సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, చాలా మంది. వాళ్ళలాగా మీరు టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ లో అట్లీస్ట్ ఒక 1 మినిట్ బయట ఏదన్నా యాక్టింగ్ రూపంలో చేసి వైరల్ అయ్యేలా ఎందుకు చేయలేకపోయారు? అసలు నా వీడియోస్ చాలా వైరల్ అయ్యాయి కదండి. వైరల్ అవ్వడం అంటే ఇట్లా డాన్స్ వేస్తే వైరల్ అవ్వడం కాదు సత్య గారు. నా వీడియోస్ యాక్టింగ్ రూపంలో వైరల్ అయ్యి అసలు ఏది ఒక వీడియో చూపించండి మీరు. చాలా ఉన్నాయి యాక్టింగ్ రూపంలో. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఒక కాంచన రూపంలో యాక్టింగ్ చేయడం అవ్వచ్చు, లేకుంటే ఒక మాస్ గా మంచిగా చేయడం అవ్వచ్చు, ఒక ఎమోషనల్ గా చేయడం అవ్వచ్చు. నా ఫేస్ కి మాస్ సూట్ కాదు. మాస్ అనట్లేదు, నాకు క్లాస్ అన్ని కూడా. నేను చాలా యాక్టింగ్ చేశాను, సాంగ్స్ పాడాను, డాన్సులు చేశాను, ఈవెంట్స్ కి వెళ్ళి పెర్ఫార్మెన్స్ ఇచ్చాను, అన్ని చేశాను. అంటే ఇప్పుడు ఈవెంట్స్ కి వెళ్ళి పర్ఫార్మ్ చేయడం. మీరు ఒకసారి దిస్ ఈజ్ వైజాగ్ సత్య అని నేను చూశాను, నేను వైజాగ్ సత్యాన్ని చాలా చూశాను ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో. చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే నడుము ఊపటం, చేతులు ఇట్లా ఊపటం, ఇవే ఉన్నాయి తప్ప నోటి నుంచి కళ్ళ నుంచి ఎక్స్ప్రెషన్ వచ్చిన ఒక్క వీడియో అయితే నాకు కనిపించలేదు. నాకు ప్లస్ పాయింట్స్ ఏంటంటే నేను ఫీమేల్ వాయిస్ లో పాటలు బాగా పాడతాను. ఓకే. సాక్షాత్ ఎస్ జానకి గారు, కోటి గారు, పి సుశీల్ గారే అన్నారు నీ వాయిస్ బాగుందని చెప్పి. తర్వాత చంద్రమోహన్ గారు నాకు ఏమన్నారంటే, రమప్రభ గారు చంద్రబింబంలా నీ ఫేస్ ఉంటుంది అన్నారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ గ్లామర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, అదొక ప్లస్ పాయింట్. నేను తెలుగు, తమిళ్, ఇంగ్లీషు ఇలాగ ఒక 4-5 భాషల్లో మాట్లాడతాను. ఆ భాషల్లో పాటలు కూడా పాడతాను. అన్ని ఉన్నాయి. క్లాసికల్ డాన్స్లు వేస్తాను, వెస్టర్న్ వేస్తాను, ఫోక్ డాన్స్ వేస్తాను. నేను పెర్ఫెక్ట్ అని చెప్పడం లేదు, బట్ నేను అన్నిట్లో కూడాను ఉన్నాను. ఐఎమ్ ఎవ్రీవేర్. బట్ యు వేర్ ఎవ్రీవేర్. బట్ ఏంటంటే ఇండస్ట్రీలో మాత్రం లేదు. సోషల్ మీడియాలో ఉన్నానండి నేను. సోషల్ మీడియా వేరు, ఇండస్ట్రీ వేరు కదా. ఇండస్ట్రీలో నేను టీవీ షోలు కూడా చేశా, జబర్దస్త్ చేశా, శ్రీదేవి డ్రామా కంపెనీ చేశా ఐపరాది గారితో. నేను ప్రతిదీ చేశాను, ఐఎమ్ ఎవ్రీవేర్. కాకపోతే నాకు కొద్ది గొప్ప గుర్తింపు సోషల్ మీడియా ద్వారానే వచ్చిందని చెప్తున్నాను. గుర్తింపు అనేది సోషల్ మీడియా వచ్చింది, బట్ దాన్ని యూజ్ చేసుకొని మీరు ఒక టీమ్ ని ఏర్పాటు చేసి ఒక ఇన్స్టాగ్రామ్ లో మీకు అడ్డగోళంగా ఎలా వస్తే అలా వీడియోలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, అంతేనా? నాకు ఎప్పుడు కూడా ఫ్యామిలీ చూడదగ్గ వీడియోస్ ఉంటాయి. మీవి ఫ్యామిలీవే, మీ టీమ్వి. అంటే సామెత ఉంది, బరితెగించింది కోడి బజార్ లో గుడ్డు పెట్టినట్టు నేను ఎప్పుడు చేయలేదు. అలాగంటే స్టేటస్ పెద్ద పెద్ద సినిమా వాళ్ళు చూస్తారు, క్రికెటర్స్ చూస్తారు, పొలిటీషియన్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు చూస్తారు, అందరూ చూస్తారు, ప్రతి ఒక్కరు చూస్తారు. సత్య గారు ఇప్పుడు నాకు ఆ బాధ్యత ఉంది, ఎలా చేయాలనేది కూడా నాకు ఐడియా అనేది. సత్య గారు నేనేమంటున్నానంటే, ఇప్పుడు మీరు ఓకే, నేను కాదనట్లేదు, మీరు ఏ రోజు బట్టలు తప్పుగా చేసింది ఏం లేదు. బట్ మీ వెనకాల ఉన్న టీం ఏదైతే ఉందో
ఎవరు అసలుకి కరెక్ట్ గా చేస్తున్నారు ఒక్క విషయం నాకు చెప్పండి. ఇప్పుడు రాజమౌళి సినిమాకి కూడాను ఐటెం సాంగ్ కావాలి. ఓకే. పుష్ప ఎంత పెద్ద హిట్ అయ్యింది, దానికి కూడా ఒక ఐటెం సాంగ్ కావాలి. సో ఒక సినిమా అనేటప్పుడు ఏంటంటే అన్ని మసాలాలు ఉంటేనే ఆ సినిమా సాంప్రదాయంగా సౌందర్య సావిత్రిలా కావాలి, సిల్క్ స్మిత్ లాగా కూడా కావాలి. అంటే ఇప్పుడు మీరు అన్ని ఉంటేనే అది ఒక సినిమా అవుతుంది. అంటే ఇప్పుడు మీరేంటి అంటే మీ టీమ్ లో మీరు మంచిగా ఉండి వెనకాల వాళ్ళని మీరు ఎలా చేయండి ఇలా చేయండి అని చెప్పేసి చెప్తున్నారు, అంతేనా? నేను డైరెక్టర్ నా ప్రొడ్యూసర్ నా చెప్పడానికి. మీరే అన్నారు కదా ఇప్పుడు ఒక సినిమాకి ఐటెం సాంగ్ ఎలా కావాలో మా టీమ్ కూడా బట్టలు ఇప్పే వాళ్ళు కావాలి, ఎలాగలా డిఫరెంట్ టైప్స్ గా ఉండే వాళ్ళు కావాలి. నేను ఎప్పుడు బట్టలు ఇప్పేమని ఎవరికి చెప్పను. ఓ ఉదాహరణకి రాకేష్ మాస్టర్ వైఫ్ తెలుసు, కనకమహాలక్ష్మి అని, ఆమె ఫేమస్. ఈ మధ్య పేరు కూడా మార్చుకుంది, సిల్క్ స్మిత అని. మా ఫ్రెండ్ పెట్టాడు. ఆమెకి ఎక్కడికి వెళ్ళా కానీ ఆమెకి పద్ధతులు నేను చెప్తాను. అమ్మ నువ్వు సారీ కట్టుకుంటరా, నువ్వు మంచి డ్రెస్ చేసుకుంటరా, కట్టుబొట్లు నువ్వు చాలా బాగుంటావు అని చెప్తాను. ఎవరికైనా నేను పద్ధతులు నేర్పుతాను. ఇప్పుకొని తిరగండి అని నేనేం చెప్పను. మరి ఆ కనక మహాలక్ష్మి గారు అయితే ఎవరైతే ఉన్నారో ఆమె ఏదైనా కానీ పద్ధతిగా బట్టలు వేసుకున్నట్లు ఉంది అసలు ఎక్కడైనా కానీ? అంటే ఆమె 100 వీడియోల్లో మహా అయితే ఒక 5 వీడియోలు తప్ప మిగతా 95 వీడియోలు ఆమె మోడర్న్ డ్రెస్సుల్లో విపరీతంగా ఒక అంబరాజ్ గా ఉండే బట్టలు వేసుకున్నది తప్ప ఏదైనా ఉందా? మనం చెప్పడం వినాలి, వినకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. ఆమె ఏంటంటే ఏ తప్పు చేయదు బయట. ఓకే. కానీ ఆమెకి ఏంటంటే మోడర్న్ గా కనిపించాలి. ఓకే. ఒక సన్నీ లియోన్ లాగా, ఒక స్వాతి నాయుడు లాగా, ఒక సిల్క్ స్మిత్ లాగా కనిపించాలి. అలాగే స్విమ్మింగ్ పూల్ డ్రెస్ ఆమెకి ఇష్టం. ఆమె ఇష్టం, అది ఆమె ఇష్టాన్ని కాదన్నా నేను ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు నేనున్నాను, నాకేంటంటే ఫీమేల్ వాయిస్ లో పాటలు చేయడం ఇష్టం. నా బాడీ లాంగ్వేజ్ అదే సూట్ అయ్యేది, ఏం చేస్తాను. సరే, ఇంతకు ముందు నుంచి మీరు సింగర్ అది అన్నారు, ఫీమేల్ వాయిస్ ఎందుకు మేల్ వాయిస్ లో? మేల్ వాయిస్ లో కూడా పాడతాను, ఘంటసాల గారి పాటలు, బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు. ఫీమేల్ వాయిస్ లో కూడా పాడతాను. ఓకే. ఫీమేల్ వాయిస్, మేల్ వాయిస్ పాటలు పాడుతా అన్నారు కదా, ఒకసారి నాకు ఫీమేల్ వాయిస్ ఒక పాట పాడండి. నేను ఫీమేల్ వాయిస్ లో పి సుశీల్ గారి ముందు పాడాను, ఎస్ జానకి గారి ముందు పాడాను, కే చిత్ర గారి ముందు పాడాను. అలాగే మేల్ వాయిస్ లో ఘంటసాల కదా, ఆయన లేరు, ఎప్పుడు చనిపోయారు. ఓకే. బాలసుబ్రహ్మణ్యం గారి ముందు కూడా పాడాను. బాగుంది అన్నారు నా వాయిస్. ఓకే.